బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. నిన్న చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 11 మంది పైగా చనిపోయారు. అండ్ 50 మంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అండ్ అందులోనూ ఒక 18 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్టు కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే డీకే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఒక 15 రోజుల్లోగా పూర్తి వివరణ కావాలంటూ కూడా అక్కడ సీఎం అయినటువంటి సిద్ధరామయ్య గారు కూడా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తారు. అయితే ఆ చిన్నస్వామి స్టేడియం దగ్గర ఒక తండ్రి వాళ్ళ కొడుకు ఇంట్లో చెప్పకుండా వచ్చాడు. ఈ తొక్కిసలాట్ల ఆ అబ్బాయి చనిపోయాడు. సుమారు ఆ అబ్బాయికి 19 నుంచి 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ తండ్రి ఆ స్టేడియం దగ్గర ఏడుస్తుంటే నిజంగా విజువల్ చూస్తే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఆ అబ్బాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసాడు, తొక్కిసలాట చూసి చనిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి మా అబ్బాయి చిన్నపిల్లవాడు, వాడిని పోస్ట్ మార్టం చేయొద్దు, మమ్మల్ని కడసారి చూసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా తండ్రి వేడుకుంటున్నాడు. దయచేసి పోస్ట్ మార్టం చేయొద్దు. సీఎం వచ్చినా లేకపోతే డిప్యూటీ సీఎం వచ్చినా పిఎం వచ్చినా నా కొడుకు ప్రాణాలను అయితే మీరు తిరిగి తీసుకుని రాలేరు కదా. దాని చేత నా కొడుకు ఎలా అయితే చనిపోయాడో ఆ శవాన్ని నాకు అప్పచెప్పండి. నాకు, నా కుటుంబానికి, వాళ్ళ తల్లికి కడసారి చూసుకునేందుకు ఒక్క అవకాశం ఉన్నట్టు కూడా ఏడుస్తున్నాడు. నిజానికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఒక చేతికి అందుకొచ్చిన కొడుకు చనిపోతే ఏ తల్లిదండ్రులైనా సరే అల్లాడిల్లిపోతారు. సో అలాంటి ఘటన ఈ 11 మంది, కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల జరిగిన ఈ తొక్కిసలాట. ఇందులో అమాయకమైన కొంతమంది అభిమానులు చనిపోయారు. అందులో 11 మంది స్పాట్ లో చనిపోయారు. అప్పటికే వాళ్ళు తీసుకెళ్లి బ్రతికించడానికి ప్రయత్నించినా వాళ్ళకి అదృష్టం లేదు, బ్రతికే అదృష్టం లేదు. అండ్ మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా. ఎంత ట్రాఫిక్ అయిందంటే అక్కడ స్టేడియం నుంచి సుమారు 3 కిలోమీటర్స్ వరకు కూడా రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి చాలా పెద్ద ట్రాఫిక్ అయింది. అండ్ మనం పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు, ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. గవర్నమెంట్ ఏ పార్టీ అనేది మనకు అనవసరం. బట్ అక్కడ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ప్రెసెంట్ రూలింగ్ పార్టీ, అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఫ్యాన్స్ ఎక్కువ వస్తారని చెప్పేసి తెలిసిన తర్వాత రద్దును ప్రకటించి మళ్ళీ ఫ్రీ పాస్ అని చెప్పేసి లోపలికి ఎంట్రీ ఇచ్చి ఆ స్టేడియం కి 35,000 మంది వచ్చే కెపాసిటీ మాత్రమే ఉంది. కానీ నిన్న 2 లక్షలకి పైగా అక్కడ జనాభా వచ్చారు. అంటే ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారనే కదా అర్థం. సో ఫ్యాన్స్ వస్తారు. ఎందుకంటే ఉచితం అనగానే ఏదైనా సరే ఎవరైనా సరే ఎగబడి వస్తారు. ఫ్రీ పాస్ అని చెప్పేశారు. సో ఫ్రీ పాస్లు కాబట్టి తన అభిమానించే హీరోని చూడడానికి ఇదే మంచి అవకాశం వాళ్ళు వచ్చారు. ఇందులో వాళ్ళది తప్పు ఉంది అనేది మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ పాస్ అంటే లోపలికి రావడానికి ఇష్టపడతారు. కాబట్టి మరి 35,000 మంది లోపలికి వచ్చే కెపాసిటీ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఫ్రీ పాస్ లో ఇస్తావు? అసలు ఈ ఆర్సీబీ విజయోత్సవాన్ని జరుపుతుంది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా, అక్కడ ఉన్న రూలింగ్ గవర్నమెంటే కదా. ముఖ్య అతిథి ఎవరు అక్కడ? నిన్న వాళ్ళందరికీ సన్మానం చేసింది ఎవరు? డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఆయన. మరి ఆయనే కదా చేశారు. ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తున్నారు. అసలు ఏంటి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంతమంది ప్రాణాలు పోయిన తర్వాత మీడియా ముందు క్షమాపణలు చెప్తే వాళ్ళు పోయిన ప్రాణాలు తీసుకొస్తారా? ఒక తల్లి డీకే శివకుమార్ మీద కాళ్ళు పైన పడి పాప ఆమెకు తెలియదు, లేదంటే అక్కడే ఎలంకలు చెప్పి తీసుకుని కొట్టేది అతన్ని. పడి ఎంత అలా ఏడుస్తుందంటే నా కొడుకు చనిపోయాడు సార్ అని చెప్పి. అసలు వాళ్ళ వల్లే ఫెయిల్ అయింది క్లియర్ గా. అండ్ దీనికి సంబంధించి కోహ్లీ అలాగే కొంతమంది క్రికెటర్స్ ఆర్సీబీలో ఉన్న ఆ క్రికెటర్స్ కూడా వాళ్ళు పోస్ట్ చేశారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కానీ వాళ్ళ ఎక్స్ అకౌంట్ లో కానీ. మేము ఊహించలేదు, ఇట్లా జరుగుతుందని అసలు అనుకోలేదు, మాకు కప్పు కొట్టిందన్న ఆనందంగానే మీ మరణం మమ్మల్ని చాలా చింతిస్తుంది, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నట్టు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మితిమీరిపోయిన అభిమానం, అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ కొంతమంది డ్రింక్ చేసి రావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా చేసి రావచ్చు. వాళ్ళు చేసే వల్ల పక్కన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్రూప్ వచ్చింది, ఆ గ్రూప్ లో 2 మరణించారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా వచ్చారు చూద్దామని, తన అభిమానించే హీరోని చూడొచ్చని చనిపోయారు. సో ఇప్పటి వరకు 11 మంది అయితే చనిపోయారు. అండ్ 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. అంటే చెప్పలేం, వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రస్తుతం. అయినా వాళ్ళు నెక్స్ట్ 50 మంది పైగా చాలా తీవ్ర గాయాలు పాలంటారు. నాకు తెలిసి 200 మంది పైగానే కళ్ళు తిరిగి పడిపోయారంట నేను ఆ స్టేడియంలో. సో దీని గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి ఆర్సీబీ ఫ్రాంచైజీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏర్పాట్లు చేస్తేనే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళు హ్యాపీగా కప్ కొట్టేసారు, నేను సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు హ్యాపీగా. కానీ ఫ్యాన్స్ కోసం పెట్టారని చెప్పేసి పైగా కర్ణాటక స్టేట్ అక్కడ ఐపీఎల్ టీం, అది బెంగళూరు టీం కాబట్టి వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి వీళ్ళు వచ్చారు. సో చాలా మంది ఏంటంటే వీళ్ళందరినీ కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు, మీ వల్లే.
వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకున్నారు, క్రికెట్ ఆడారు, అభిమానిస్తున్నారు. ఎవడు అభిమానించమన్నారు వాళ్ళని? సో చాలా మంది తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా చెప్పడం టాపిక్ వేరే వెళ్ళిపోతుంది. సో ఒకసారి అక్కడ తల్లి అలాగే ఆ తండ్రి అసలు ఏం చేశారనేది పూర్తిగా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట్ లో తన కుమారుడిని కోల్పోయిన ఒక తండ్రి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పోస్ట్ మార్టం చేయకుండానే తన కుమారుడిని మృతదేహాన్ని అప్పగించాలని అధికారులని వేడుకున్నారు. కనీసం నా బిడ్డ శవాన్నైనా ఇవ్వండి, పోస్ట్ మార్టం చేయకండి, వారి శరీరాన్ని ముక్కలు చేయకండి అంటూ ఆ తండ్రి గుండు విలసేలాగా రోధించారు. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు, వాడిని కూడా కోల్పోయాను, నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావచ్చు గాని నా కొడుకును ఎవరు తీసుకురాలేరు కదా అంటూ ఆయన్ని కన్నీరు మున్నీరుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లోపల నిన్న సాయంత్రం జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట్ లో మరణించిన 11 మంది క్రికెట్ అభిమానుల్లో ఆయన కుమారుడు ఒకరు. ఈ ఘటనలో డజన్ల కొద్ది అభిమానులు గాయపడ్డారు. గురువారం ఉదయానికి మృతదేహాలన్నింటికీ పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకి అప్పగించారు. స్థానిక ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఆ విజయాన్ని పురస్కరించుకుని భారీ సంబరాలకు పిలుపునిచ్చారు. ఈ విజయం రాష్ట్రంలో ఒక ఉద్వేగభరితమైన అంశంగా మారింది. ప్రవేశం ఉచితం కావడంతో ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. స్టేడియం లోపల సంబరాలు జరుగుతుండగా బయట పరిస్థితి అదుపు తప్పింది. అంచనాలకు మించి జనం రావడంతో స్టేడియంకున్న ఇరుకైన ప్రవేశ మార్గాలు కిక్కిరిసిపోయాయి. స్టేడియంలో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలన్న ఆతృతతో వేలాది మంది ఒక్కసారిగా లోపలికి చచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి ఘోరం జరిగిపోయిందని స్పష్టమైంది. మరణించిన వారు, గాయపడిన వారే కాకుండా సన్మాన కార్యక్రమానికి వచ్చిన చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని, అపస్మారక స్థితిలో ఉన్న వారిని సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మనకి ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఈ తొక్కిసలాటకి దారితీసిన కారణాలపైన విచారణకు సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక అందజేయాలని సూచించారు. వేదిక వద్ద జనం అధికంగా గుమిగూడడంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు తెలిపారు. కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని ఆయన అన్నారు. సో గైస్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ పాస్లు పెట్టింది వాళ్ళే కాబట్టి 35,000 మంది కెపాసిటీ ఉన్నప్పుడు ఒక స్టేడియంలో 2 లక్షల మంది జనాభా